తిరుపతి చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కనిపించిన తల్లి గొప్పదనాన్ని చాటి చెప్పడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని 2వ ఆదివారం నాడు అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పలువురు మాతృమూర్తులను ఆహ్వానించి వారిని సముచిత రీతిన సత్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ చిత్రపు స్వరాజ్యలక్ష్మి తల్లి యొక్క గొప్పదనాన్ని వివరించి హాజరైన మాతృమూర్తులను సన్మానించారు. ఇదే సందర్భంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి శాలువా కప్పి గజమాలతో హనుమంతరావును ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అంతర్జాతీయ మాతృ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన వారికి అప్పలాయకుంట సుదర్శన నారసింహ మందిర నిర్వాహకురాలు లక్ష్మీ రంగనాథం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, జయలక్ష్మి, రాజ్యలక్ష్మి, స్వరాజ్యలక్ష్మి, పద్మావతి, ప్రభావతి, లీలావతి, మధుర మీనాక్షి, రచయిత దోబగుంట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇది ఇంగ్లీష్ వాళ్ళ సంస్కృతి కాదు. సనాతనంగా భారతదేశం నుంచి తల్లిదండ్రులని పూజించడం అనేది వచ్చింది. కాబట్టి ఆ మాతృ దినోత్సవాన్ని జరుపుకోవడం మన హక్కు, భారతీయుల హక్కు. ఈ భారతీయులకు తల్లిదండ్రులను గౌరవించి మా చిన్నతనంలో కూడా ఇళ్లలో ఏ ప్రోగ్రాం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా తల్లిదండ్రులకి నమస్కరించి కార్యక్రమం కనుక చేసుకుంటే అది దిగ్విజయంగా జరుగుతుంది నానుడి.